కథానాయకులు వరుణ్ తేజ్ గారు, మరి దర్శకులు గాంధీ గారు, అలాగే మరి హాస్య నటులు సత్య గారు ఉన్నారు. చాలా ఇంక స్కిప్ ఇక్కడ వీడియో రీల్ అలా తగిలిపోతున్నా, అందుకని నార్మల్గా చేసుకున్నాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. కొరియన్ కనకరాజ్ మామూలు సౌండ్ చేయట్లేదు థియేటర్లో. వెళ్ళిన ప్రతి వాళ్ళు అంటే ఫ్యామిలీస్ అందరూ చాలా బాగా నవ్వుకుంటున్నారు సినిమా చూసి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. నాకైతే నేను చూసి వీడికి కాల్ చేశాను, మీకు చేశాను, మీరు బిజీ ఉన్నారని. ఓకే, నాన్న చెప్పారులే. నాకైతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు పూర్తిగా ఇది హారర్ మూవీ అనుకున్నారా, లేకపోతే కామెడీ సినిమా అనుకున్నారా? రెండు తర్వాత మెర్జ్ చేయాలనుకున్నారా? ఫస్ట్ ఎలా అనుకున్నారు దీన్ని? ఒక ఇండో కొరియన్ క్వశ్చన్ తను అడిగేస్తాను చెప్పండి. లొకేషన్ కూడా ఇంతే కదా, అంతే. దానికోసమే స్టార్ట్ చేసా. చెప్పండి సార్. ఇద్దరు ముగ్గురిని పెట్టాలి సార్ వాడికి. లోపల ఉన్న ఒక దర్శకేంద్రుడు బయటకు వస్తాను సార్. అంటే ఫస్ట్ కామెడీ ఫిల్మే అనుకున్నాం, తర్వాత సత్య వచ్చిన తర్వాత అది హారర్ అయింది. మొత్తానికి రెండు కలిపి హారర్ కామెడీ అయింది. మరి ఎలా ఉంటుంది అన్న ఎంతో కొంచెం, మరి మీకు లొకేషన్లో వన్ కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం, నాకు తెలుసు అన్న. ఇది సినిమాకి సంబంధించిన లాస్ట్ ఇంటర్వ్యూ అంటే నేను సినిమాలు చేయాలి తెలుసు కదా. సత్యం కంట్రోల్ చేయాలనుకున్న వెంటనే నా క్యారవాన్ రమ్మనేవాడిని. బాబు పంపించిన క్యారవాన్ కమ్ టు మై రూమ్ అంటే వచ్చి క్యారవాన్ లో ఒక 1/2 hour 45 minutes ఏదో మాట్లాడుకుంటా. రోజు ఉంటుంది అన్న, రోజు లంచ్. దానికి సపరేట్ కాల్ షీట్ అన్న. దానివల్ల కొంచెం అప్పుడప్పుడు షూటింగ్ డీలర్ కూడా అయినాయి, బట్ మేనేజ్ చేసాం బానే. ఆఖరికి మీరు చెప్పండి సార్. అదే మీరు చెప్పండి అంటున్నాను, ఒరిజినల్ గా చెప్పండి. రావులే ఎప్పుడు కొన్ని. బేసిక్ గా చాలా బాగా చేసేవాడు బ్రో. పొద్దునే వచ్చేవాడు, షార్ట్ కి 7 గంటలకే వచ్చేసేవాడు. ఇదే కదా నువ్వు చెప్పాలి. ఇది ఒక్కటే అబద్ధం సార్, నిజంగా చెప్పండి సార్ సీరియస్ గా. లేదు బ్రో, బాగా చేసాడు. వెరీ కోఆపరేటివ్. పాపం ఆ స్లాంగ్ అదంతా కూడా పక్కన పెట్టుకొని ఆ స్లాంగ్ అతన్ని ఎక్కడికో తీసుకెళ్లేవాడు. ఆ స్లాంగ్ నేర్చుకోవడానికి చాలా కష్టపడింది. అంటే రాలేదు. స్లాంగ్ ఎవరైనా పెట్టారు సార్ సినిమాకి సపరేట్ గా? వీడికి 10 మందిని పెట్టాలి. ఎందుకంటే లేదన్న, మీరు దీంట్లో పర్ఫెక్ట్ గా అనంతపూర్ స్లాంగ్ చాలా బాగా వర్కౌట్ చేశారు. అంటే చిన్న చిన్న వర్డ్స్ కూడా వదలలేదు అక్కడ. వాడైతే అది అనంతపూర్ కదన్న, అనంత శ్రీరాంపురం అది ఆ స్లాంగ్. అది అనంత శ్రీరాంపురం అంటే అది కర్నూలుకి, అనంతపూర్కి, చిత్తూరుకి ఆ మధ్యలో రాయలసీమ అంతా వస్తుంది. ఇలా తీసుకొని ఇలా వేసుకొని ఇలా నాకు నేర్పించారు. లేదు సార్, అతనే డబ్బింగ్ గానీ మొత్తం లొకేషన్ కొంచెం తేడాగా మాడుతున్నాడు. బికాస్ ఆఫ్ యూ. నిన్ను కలిసి నేర్పించి డైరెక్ట్ కూడా కొంచెం దుబ్బింది. ఏంటంటే అంటాడు అతను. ఏమన్నారండి అంటే మీరు ఎలా వర్కౌట్ చేశారండి స్లాంగ్? ఇది అనంతపూర్ స్లాంగ్ కొంచెం ఇష్టం నాకు, కొత్త స్లాంగ్ నేర్చుకున్నాం. అట్లా డైలాగ్స్ గాంధీ రాసాడు, ఇంకా అది చదువుతూ ఫస్ట్ గాంధీ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి తనకి బాగొచ్చు కాబట్టి అక్కడే కొంచెం పట్టుకుని ట్రై చేశాను వర్డ్స్ కొన్ని. శ్రీనుని పిలిచి తను ఒక లైన్ చదవమని చెప్పండి, నేను చదివేవాడిని. కానీ ఎక్కువ వరకు సెట్లో ఫస్ట్ 2 రోజులు మనం ఆడుకునే వాళ్ళు. నువ్వు చెప్తావు ఆన్సర్? ఓకే చెప్పండి. ఇద్దరం చాలా బాగా ఫస్ట్ 1-2 days కష్టం అయింది. కానీ మెల్లమెల్లగా వెనకాల షూట్ అయిపోయిన తర్వాత కూడా అలాగే మాట్లాడు. ఆ స్లాంగ్ లోనే మాడుకునే వాళ్ళు నిజంగా. అది మెథడ్ యాక్టింగ్ అని చెప్పాడు నాకు సత్య. అదే నేను ట్రై చేశాను అని చెప్పిన తర్వాత. అదే అందులో మాట్లాడేటప్పుడు కూడా కొరియన్ స్లాంగ్ చెప్పేవాడిని కదా. ఒకటే పదం వచ్చి గాంధీ కొరియన్ లో, అది జాపనీస్ కొరియన్ అర్థమయ్యేది కాదు. కానీ డైలాగ్ మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పేవాడిని, ఇలా అనేవాడు. కానీ వాళ్ళతో కొరియన్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో డైరెక్ట్ తెలుగు మాట్లాడి చూడ, డైరెక్ట్ తెలుగే ఫ్లోలో వచ్చేస్తుంది. అంటే ఎమోషన్లో వచ్చేస్తుంది. నిలబడు, నువ్వు అది చెప్పు డైలాగ్ నీది, అది నీది అని చెప్పేసి వాళ్ళ అలా చూస్తూ ఉండేవారు. వెనకాల వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్లేట్ కాదు. నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత బోరా అని ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఒక యాక్టర్. వాడు చాలా ఇన్వాల్వ్డ్. అసలు వాడికి ఏం సత్యాల, ఆడు కొరియర్ సత్యాల అనమాట, చెప్పకుండా చేస్తుంటాడు. ఆడు తీసుకొచ్చి వాడి ఏం చెప్పలేకపోతున్నాడు. ఎట్లా అంటే ఆడు అసలు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తాడు. ఈవినింగ్ కూర్చుని గాంధీ డైరెక్ట్ గా అరే అసలు ఎవరు చెప్పారు అలా చేయాలని అంటే దిక్కులు చూస్తుంటాడు. అరే నువ్వు ఎలా రాయేది
అసలు రియాక్షన్ నేను నీకు చెప్పలేదు కానీ ఎలా ఇచ్చేవాడు అసలు అది ఎక్స్ప్రెషన్ అంటే ఆడు చూసేవాడు డైరెక్ట్ తెలుగే. అనే మామూలుగా దీంట్లో కొరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏమైనా హార్డ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా కొరియాలో జరిగినవి? మోస్ట్ కష్టపడింది లాంగ్వేజ్కే. షూటింగ్లోనే అసలు షూటింగ్ గ్యాప్లు ఇవ్వలేదు మా ప్రొడ్యూసర్స్. సో మాక్సిమం ఒక 20-30 రోజులు అవుట్డోర్ షూట్లో ఒక రోజు బ్రేక్ ఉండింది మాకు. అంటే బాగా టైట్ చేయాలి, గట్టిగా చేయాలని. సత్య అటు తిరుగుతుండేవాడు కానీ అప్పుడప్పుడు, అంటే దాన్ని తక్కువ షూట్ ఉన్నాం, చెప్పండి బాగా ఎంజాయ్ చేశాడు. బాగా ఎంజాయ్ చేశాడని. బట్ లాంగ్వేజే మెయిన్ టాస్క్ అక్కడ, ఇంకేం లేదు. అది అసలు ఇప్పుడు కూడా సరదాగా ఒక మాట చెప్పమన్న సినిమాలో వాడి డైలాగ్ కూడా చెప్పలేను నేను. అంత టఫ్ డిఫికల్ట్ అది. ఒక ఆత్మ అయిపోయిన తర్వాత ఎలా వచ్చేసాయి పవర్స్? ఏంటి ఆత్మకి పవర్స్ మామూలుగా ఉంటాయండి మామూలుగా? ఆత్మ అంటేనే పవర్స్ ఉంటాయి కదా బ్రో. అంటే ఐ మీన్ ఆల్రెడీ బాడీ వదిలేసిన తర్వాత అంటే ఉంటాయి అంటే ఇది ఆల్రెడీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్. ఆల్రెడీ మనం ఊహాజనితం కాబట్టి. సో ఎప్పటి నుంచో దెయ్యాలకి పవర్లు ఉండడం, పైకి లేపడం, ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తాను. ఇప్పుడు చంద్రముఖి సినిమాలో జ్యోతిక గారు సడన్ గా టప్ అని చెప్పి ఒక ఎన్నో కిలోల మంచం పైకి ఎత్తుతారు. రెండిట్లు ఇప్పుడు కనకరాజ్ క్యారెక్టర్ అన్న 4 ఫింగర్స్ క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశారండి మీరు? కనకరాజ్ క్యారెక్టర్ 4 ఫింగర్స్ క్యారెక్టర్ కష్టపడుతున్నాను ఆ డైలాగ్ వల్ల. బట్ అది బట్టలు వేసుకోవడం, ఆ జుట్టులో షూటింగ్ అయిపోయింది. షూటింగ్ లో బాగానే ఉండేది, అందరూ ఆ డ్రెస్ వేసుకుని చేసుకున్న తర్వాత బాగానే ఉండేది. బయట తిరుగుతున్నప్పుడు మాత్రం రకరకాలుగా చూస్తుండేవారు. అక్కడ తేడాగా చూసేవారు. ఈడెవడ మనకు రాని భాష. కొరియాలో కాదు, కొరియాలో కొంచెం డీసెంట్. అక్కడ అలాంటి హెయిర్ స్టైల్ తో తిరుగుతారు. మీరు చెప్పారన్నా. కజకిస్తాన్ లో షూట్ చేసినప్పుడు మాత్రం అక్కడ కొంచెం చాలా విచిత్రంగా చూసేవారు. చాలా విచిత్రంగా లిటిల్ కళ్ళతో తిట్టేటట్టు చూసేవారు, కోపంగా. చాలా విచిత్రంగా చూసేవారు ఎక్స్ప్రెషన్. నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండు అంటే. నాకు ఫస్ట్ హాఫ్ లో ఈ డాగ్ సీక్వెన్స్ ఒకటి, సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు కదా ఫాదర్ తో, అక్కడైతే థియేటర్ ఎరప్ట్. అంటే ఫస్ట్ నుంచి ఆ సీన్ కథ విన్న దగ్గర నుంచి సినిమాలో వచ్చే టైమింగ్ అన్నమాట. ఫుల్ కామెడీ చూపించారు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి ఒక పెద్ద బ్యాంగ్ ఏదో ఇచ్చి ఒక సీరియస్ ఆ కొరియన్ వరల్డ్ లోకి తీసుకెళ్ళినప్పుడు ఒక కొంచెం కామెడీ డిప్ ఉంటుంది. కానీ ఎంతైనా మన ఫోకస్ మంది కామెడీ ఫిల్మ్, మళ్ళీ ఆ జోన్లోకి తీసుకెళ్ళాలి, దానికి ఒక పెద్ద ఒక బ్యాంగర్ సీన్ ఉండాలి అనుకున్న కరెక్ట్ టైంలో వస్తుంది ఆ సీన్. అండ్ ఫస్ట్ నుంచి ఈ సీన్ థియేటర్లో పేలుతుంది. అంటే ఆబ్వియస్లీ సత్య వచ్చిందంటే తను ఎలా చేస్తున్నాడు అని ఆబ్వియస్లీ తెలుసు. షూటింగ్లో కూడా మేము పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ సినిమాలో మంచి మంచి టైమింగ్స్తో మంచి మంచి సీన్స్ పడ్డాయి. సో దీనికి అంతే అందంగా చాలా ఆడియన్స్ నచ్చే విధంగా తమన్ గారు అంతమంది మ్యూజిక్ ఇచ్చారు. అది ఎలా జరిగింది దీనికి? తమన్తో నేను ఆల్రెడీ ముందు చేశాను. వీళ్ళని బేసిక్గా గాంధీని ఫస్ట్ టైం కదా తమన్. సో ఈ సినిమాకి మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్. నాకు బేసిక్గా బాగ్మతి సినిమాకి యూవి క్రియేషన్స్ చేశారు తమన్. మాతో తొలిప్రం. ఆ సినిమాలో తను ఇచ్చిన స్కోరు చిన్న భయం వేస్తా అనమాట, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని విన్నప్పుడు. అది భలే ఉంటుంది, మన సినిమా జోన్కి సెట్ అవుతుంది బాగా. తమన్ క్యాన్ డూ దిస్ అన్న జోన్లో మేము ఇద్దరం ఆడుకుని డిస్కస్ చేసి తమన్ తెచ్చు. అండ్ తమన్ వాజ్ వెరీ హ్యాపీ టు బీ ఆన్ బోర్డ్. కానీ లాస్ట్కి వచ్చినప్పటికీ తను కూడా చాలా ఇన్వాల్వ్ చేశాడు సినిమా. లేదో రీల్ పంపించాం, రీల్ కొట్టేశారు, పంపించేశారు కాకుండా మమ్మల్ని తిరిగి పిలవడం, చూడడం. అంటే అది సినిమా కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వడం కారణం తమన. ప్లస్ సత్య రాకపోవడం వల్ల కూడా అది కరెక్ట్ టైంకి రిలీజ్ అయింది. తను వచ్చి ఉంటే అది మళ్ళీ ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ అయ్యేది డెఫినెట్గా. నన్ను అడుగు తమన్ ఆఫీస్లో ఉన్నప్పుడల్లా ఫోన్ ఎలా ఉంది ఎలా వచ్చింది స్కోర్ బాగానే వస్తుంది, స్కోర్ బాగా వస్తుంది, ఇరగొచ్చేది తమన్నా. అవునండి అంతే కదా, నేను రావట్లేదు అని. అసలు రాక దగ్గర రాక దరిదబ్బులు వచ్చి చేసుకుని వచ్చేస్తున్నా. కొంచెం ఎగ్జాజరేషన్ చేస్తున్నా కానీ తను కనుక్కుంటూ ఉండేవాడు. కానీ కనుక్కుంటూ ఉన్నాడు. ప్రేమ లవ్ అండి. తమన్ కంట్రోల్ ఫ్రీక్ బేసిక్లీ. అదొక కంట్రోల్ ఫ్రీక్. అవునండి. ప్రేమ, ఇష్టం, రెస్పెక్ట్ వర్క్ మీద ఉంది. కంట్రోల్ ఫ్రీక్, కొంచెం సైకో. అంటే సినిమాని నేను కూడా డైరెక్షన్ చేసేస్తున్నాను అని మెథడ్ యాక్టింగ్. అంటే రెమ్యునరేషన్ లేని డైరెక్టర్ అలా ఫీల్ అవుతాడు కానీ ఏది చేయను, అది వేరే విషయం. సరే, ఇప్పుడు హారర్ సినిమాల్లో, కామెడీ సినిమాలు, 2 హారర్ కామెడీ సినిమాల్లో అసలు ట్విస్ట్లు ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. బేసిక్గా ట్విస్ట్లు ఉంటాయని కూడా అనుకోరు, కానీ దీనిలో అద్భుతమైన ట్విస్ట్ పెట్టారు. అదేంటి సార్ అది? అలా అంటే కథ రాసుకునేటప్పుడే అనుకున్నామండి. అంటే కైండ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ లో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా పడాలి అనే కైండ్ ఆఫ్ థింగ్ అని ఊతపదం.
సో అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి ఏదైతే మీరు ట్విస్ట్లు అంటున్నారో డెఫినెట్ గా. సో యా Yeah. ప్రతి డైలాగ్ సో యా ఫస్ట్ కైండ్ ఆఫ్, తర్వాత లాస్ట్ లో Last లో yeah. అంటే ఫినిషింగ్ వర్డ్ ఏది ఇంకో వర్డ్ ఏదో ఉంటుంది బేసిక్ 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 గా సగం ఆన్సర్ లో అదే ఉంటాయి 3 పదాలు. కొరియా స్కెడ్యూల్ ఉందని చెప్పి ఒప్పుకున్నా ఉంటుంది కదా సినిమా. లేదు ఆ? లేదు క్యారెక్టర్ విని మొత్తం త్రోఅవుట్ క్యారెక్టర్ అని చెప్పి కొరియా కూడా ఉందని ఒప్పుకున్నాం. లేదు కొరియా గురించి అని కాదు కానీ మామూలుగా నచ్చి క్యారెక్టర్ నచ్చింది ఫుల్. కొరియా కూడా బాగుంటుందని త్రోఅవుట్ క్యారెక్టర్ అని చెప్పి ఒప్పుకున్నాను. త్రో అవుట్. తక్కువ ఒప్పుకున్నాడు కథ వినగానే ఒక సెకండ్ లో ఆలోచించేత. మీరు కూడా చెప్పారు కదా, నా సత్యం ఉంటేనే సినిమా చేస్తానని చెప్పారు కదా మీరు. అంటే ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతుంది కరెక్ట్ గా, తను తప్ప ఎవరు చేయడానికి నాకు. అంటే కథ విన్నప్పుడు ఫేస్ కనపడుద్ది కదా నీ క్యారెక్టర్ కి, అలా నాకు ఎందుకో సత్య కనపడ్డాడు నాకు ఈ క్యారెక్టర్ మాత్రం. అంటే బేసికలీ ఎక్కడైనా కొన్ని సినిమాలు హీరోలు మాకు తెలుసు కానీ బేసికలీ ఎక్కువ సపోర్టింగ్ రోల్ చేస్తానని తెలుసు. ఎక్కడ ఎంతసేపు మాట్లాడినవ్వాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎంత స్పేస్లో ఉంచాలి, కొన్ని ఉంటాయి, కొన్ని మీటర్స్ ఉంటాయి. మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు ఈ సినిమాకి అన్నట్టు అనిపించింది నాకైతే. అంటే ఈ ఆ క్యారెక్టర్ కావాలి అసలు, అలాగే చేసాం అందరం. అదే ఏది ఎవరు తెలియకుండా జరిగింది కాదు సినిమాలో చూసింది, అందరం అనుకునే చేసింది. చిన్న చిన్నవి ఇప్పుడు ఆ కొబ్బరికి టెంక పగలు కొట్టిన దగ్గర పువ్వు రావడం, పక్కకి తీసుకెళ్ళిన తర్వాత ఫాదర్ చెప్పే డైలాగ్ అన్ని డిస్కషన్ చేసి చేశాను. నమ్మేది ఏంటంటే ఆయనకి నాకు ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ సెట్ అయ్యి ఆఫ్ స్క్రీన్ ఎక్కువ మాట్లాడుకుని మళ్ళీ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్స్ కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అయింది. ఈజీ అయ్యి పంచ్ నుంచి ఇంకో పంచ్ అలా మారటం. జుబేద్ అయితే ఆయన చెప్పిందే మొత్తం, అది ఇలా ఎక్స్టెండ్ చేద్దాం నువ్వు చెప్పావు. జుబేదా అన్నది ఒక్కటే నేను చెప్పాను, మిగతాదంతా మీరు చెప్పారు. ఎక్స్టెండ్ చేసిందంతా అంటే ఇద్దరిది ఉంది. నేను మానిటర్ లో చూస్తున్నా ఏం నీకు తెలీదు చేస్తున్నట్టు, అప్పటికప్పుడు అనుకుని చేసాం. అది ఏంటంటే బయట ఉన్న కెమిస్ట్రీ వల్ల వస్తుంది అది.